నేను అంబర్పేట నుంచి వచ్చిన నా పేరు విష్ణు. అయితే ఇక్కడ మా నాకు రెంట్ ఇవ్వాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిన. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చిల్కా ప్రవీణ్ అనేటాయనే అక్కడనే కిరాయికి తీసుకొని ఆఫీస్ రూమ్ పెట్టినట. అక్కడ ఆమె పిలిచి నాకు ఒకసారి రెంట్ ఇచ్చింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన. నేను ఇక్కడనే ఉంటున్నా అని చెప్పి. అయితే అక్కడికి వెళ్ళి నాకు నైట్ ఒకరోజు కాల్ వస్తే వాళ్ళ హస్బెండ్ చేస్తే నేను రిటర్న్ కాల్ చేస్తున్నా అని చెప్పి రిటర్న్ కాల్ చేస్తే రిటర్న్ కాల్లో గలీజ్గా వాగితే నేనేం చేసిన అదే రోజు నైటు వాళ్ళ ఇంటికి వెళ్ళిన. ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళిన. ఈయన అనేటి ఆయనే ఈ చిల్క ప్రవీణ్ అనేటి ఆయనే అక్కడ ఆఫీస్ రూమ్ పెట్టినట. అయితే అక్కడికి వెళ్తే అక్కడికేని ఆయన వీడియో రికార్డింగ్ చేసి మమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని రేవంత్ రెడ్డి పంపించిండా లేకుంటే తిన్మార్ మల్లన్న పంపించిండా అని చెప్పి మా పైన కేసు పెట్టడం జరిగింది. అయితే మా అన్నకి అప్పుడే కాల్ చేసిన. 1,80,000 అడుగుతున్నాడు. మేము రాళ్ళు కొట్టినందుకు ఆ స్టోక్ వచ్చిందంట వాళ్ళ ఇంట్లో. 1,80,000 అడుగుతున్నందుకు మా అన్న కాల్ చేసిన. మా అన్న చెప్తాడు. అయితే ఇలా శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి రోజు ఇతనికి ఫోన్ రావడము, ఇతని ఇంట్లో ఒక లేడీ రెంట్కుంది, ఆ ఇంటి దగ్గరికి నాగోలు రమ్మంటే ఇతను పోయిండు. తిట్టడం వలన పోయిన తర్వాత అక్కడి నుంచి ఒక 10 సార్లు అదే లేడీకి పేరెంట్స్కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసినప్పటికి కూడా అయితే లేడీ 10 సార్లు ఫోన్ చేసిండు. ఫోన్ ఎత్తకపోతే ఆ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళే ప్రైవేట్గా బండి నెంబరు ట్రేస్ అవుట్ చేసి ఆ బండి నెంబర్ నుంచి మా పిల్లల నెంబర్ దొరకడం వాళ్ళకి తెలిసిన తర్వాత సోమవారం అంటే శుక్రవారం జరిగితే శని ఆది 3 రోజులు వేసి సోమవారం సాయంత్రం పొద్దుగాల నుంచి ఫోన్ చేసి పోలీసు ఫస్ట్ ఆఫీస్ కాడికి రమ్మంటే వీళ్ళందరూ కలిసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఆఫీస్ దగ్గర తర్వాత ఆఫీస్ దగ్గరికి వస్తూ మరి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత 4 గంటల నుంచి 8 గంటల వరకు ఫస్ట్ ఈ చిన్న రాయి, ఆ వీడియోలో కూడా మీరు వాళ్ళు ఏదైతే చూపిస్తున్న వీడియో ఉందో ఆ వీడియోలో చిన్న రాయి గోడకేయడం జరిగింది. ఆ గోడకేస్తే ఆ రాయి లోపలున్న పెద్ద మనిషికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. సుమిత్ర హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము. 1,00,000 ఇస్తే మీ మీద కేసు లేకుండా చేస్తామని చెప్పేసి అప్పటి వరకు పోలీస్ స్టేషన్ బయట పంచాయతీ పెడుతుంటే అసలు ఏం జరిగిందని నాకు భయపడి ఫోన్ చేస్తే నేను పోయినప్పుడు ఎవరు మీరని నేను ఫోన్లో అడిగినప్పుడు చిలకా ప్రవీణ్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అసలు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఏం నష్టం జరిగింది అని అంటే, లేదు మేము డబ్బులు అడగలేదు, మళ్ళీ పోలీస్ స్టేషన్లో ప్లేట్ ఫిరాయించేసి మాట్లాడు. ఆ రికార్డులు ఏమైతే 1,80,000 మాట్లాడినా ఆ రికార్డులన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. నిన్న మళ్ళీ మొన్న వచ్చేసి తిన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి తిన్మార్ మల్లన్న కాడికి పోవాల్సిన అవసరం మాకు లేదు. వీళ్ళంతా రోజువారి కూలీలు, రోజువారి పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళకి అంత సీన్ లేదు. అసలు రేవంత్ రెడ్డి చేయించమంటే వీళ్ళు ఎందుకు వెళ్తారు, అక్కడ జరిగిన ఇష్యూ వేరు. మా పిల్లల మీద పోలీస్ స్టేషన్లో నాగోల్ పోలీసులో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వం కానీ తీన్మార్ మల్లన్నకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మేము ఇంటి దగ్గర కూర్చుంటే వీళ్ళ మీద ఈ తీన్మార్ మల్లన్న అయితేనేమి ప్రభుత్వం మీద ఇతను రోజు నిన్నటి నుంచి న్యూస్ ఒకటే చెప్తుంది కాబట్టి అది ఫేక్ న్యూస్. ప్రజలు నమ్మకండి. వాస్తవాలు చెప్పడానికి మాత్రమే వచ్చాము. వాస్తవాలు ఏమున్నాయో వాటి ప్రకారం విచారణ జరపాల్సిందిగా మేము కోరుచున్నాము. ఆ చిలకా ప్రవీణ్ అనే వ్యక్తి 200% అదే పోలీస్ స్టేషన్ దగ్గర 4 గంటలకి 4 నుంచి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పోకుండా పోలీస్ స్టేషన్లో పోతాడు, సిఐతో మాట్లాడని చెప్తాడు. మళ్ళీ ఇంకో బేరం అడుగుతాడు. 1,80,000 కాదు 1,70,000 అంటాడు, 1,40,000 అట్లా ఒక 10 సార్లు పోలీస్ స్టేషన్కి బయటికి తిరిగిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. అవన్నీ కూడా మాకు నిజం ఏదైతే ఇప్పుడు చేసి గంజాయి అని చెప్పేసి చిల్లరగా కాలనీలు అందరూ చెప్పారు. టెస్ట్ కూడా చేయించండి వాళ్ళకి. అది తాగింది సిగరెటా గంజాయి అనేది రాత్రి పోవడం 12:30 1 గంట పోవడం అనేది తప్పు. పోయినందుకు వాళ్ళ మీద కేసు అయింది. కానీ పోయింది దేని గురించి, ఆ చిలకా ప్రవీణ్ ఎవరో తెలియదు. అక్కడికి పోయింది ఒక లేడీ. అదే అంతకుముందు కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళతో పిలిచి డబ్బులు ఇచ్చారు. వాళ్ళే చెప్తారు నెల ముందు ఆ ఇంట్లోంచి ఖాళీ చేసిపోయింది. ఆ చిలుకా ప్రవీణ్ అని పక్కన ఇంటి ఓనర్ వెంకటేశ్వర గౌడ ఏదో అతను మొత్తం సూత్రధారి, ఇతను పాత్ర అల్లిండు. ఇవన్నీ ఫేక్, జనం నమ్మొద్దని కోరుకుంటున్నాం. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా, స్పష్టంగా మాట్లాడగలరా, మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.